ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామమున శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు శుభదినము. ఈరోజు శుక్రవారం కదండి, అంటే మామూలు శుక్రవారం కాదండి, గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఈరోజు మరి ప్రత్యేకమైన రోజు. ఈరోజు ప్రపంచమంతటా, విశ్వమంతటా ఒక ప్రత్యేకమైన దినంగా జరుపుకుంటున్నారు ప్రేమిటి వాళ్ళారా. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే యేసు క్రీస్తు శిలువ మీద ప్రజలందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు ఆయన తన రక్తాన్ని కార్చిన రోజు, శ్రమపడిన రోజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఇది ఒక పర్వదినము, ఒక శుభదినం. ఇది శుభ శుక్రవారం. ఈ పూట చూడండి ప్రేమిటి వాళ్ళారా, ఈ దినానికి, ఈ గుడ్ ఫ్రైడే, ఈ రోజుకి ప్రత్యేకమైన వర్తమానం దేవుడు మనకిచ్చాడు. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు అసలు గుడ్ ఫ్రైడే ఎలా వచ్చింది ఏంటి అనేది మనము చూద్దామండి. దేవుని మహిమ కలుగును గాక. ఈ డైలీ బ్రెడ్లో పాల్గొన్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. బాప్టిజం ఇచ్చి యోహాను ఓ మాట అంటాడండి. బాప్టిజం ఇచ్చి యోహాను మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 29లో ఉంటుందండి. 29లో ఏమనంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏంటండి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును, లోకం అంటే ప్రపంచం. ఈ లోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశ ప్రజలందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు లోక పాపములు అంటే లోకంలో ఉన్న పాపం కొరకు, లోకంలో ఉన్న దుర్నీతిని తీసివేయటానికి, చిన్న చితక పెద్ద గురు దైవం ఏమీ లేదు, గొప్పోడు ధనవంతుడు పేదోడని లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి లోకమంతటా పాపం ఉంది. లోకమంతటా పాపము పెచ్చుమీరిపోతూ ఉంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా ప్రభు ఎంచబడ్డాడు. ఈ మాట ఎవరు అంటున్నారండి? బాప్టిజం ఇచ్చి యోహాను స్వయంగా ఆయనే అంటాడు. లోక పాపములు తీసివేయటానికి, ఆయన బలవటానికి ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడని. టకా 2 మాటలు చూద్దామండి. యెషయా గ్రంథములో ఉంటుందండి. యెషయా గ్రంథము 53 అండి. యెషయా గ్రంథము 53:5 నేను చదువుతానండి గబగబా. 53:5. యెషయా గ్రంథం 53:5 అండి. 5 నుండి నేను చదువుతాను. ఇక్కడ 53:5 నుండి చదువుతున్నాను. చూడండి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషం బట్టి నలగొట్టబడేను, మన సమాధానతమైన శిక్ష అతని మీద మోపబడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెవలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేవడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాడి ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమటి వారలారా, దేవుడు మౌనంగా ఉన్నాడు. గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు. శుభ శుక్రవారం అంటే చూడండి, ఆయన పాపంతో యుద్ధం చేశాడు. పాపాన్ని ఏం చేశాడండి? ఆయన పాపి కాదు, ఆయన పాపి కాదు, పాపముగా ఎంచబడ్డాడు. మనుషుల్లో, మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, పాపపు ఆ యొక్క మత్స డాగును, ఎర్రని కెంపుగా ఉంటున్న దాన్ని ఏం చేశాడండి? మంచు కంటే తెల్లగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందరూ పాపం చేశారు. అందరూ గొప్ప మనుషులందరూ పాపులే. వాక్యం అంటుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో పాపం ఉంది. అందరికీ రక్షణ అవసరం. మరి యేసు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడంటే, ఏమండి అక్కడ రాయబడింది, ఇదిగో యేసు రక్తం ప్రతి పాపమును కడిగివేయను.
యేసయ్య రక్తం మాత్రమే మనుషుల పాపాలు అంటే మనందరి పాపాలు కడిగివేస్తుంది. చూడండి, చివరిగా ఇంకొక మాట మనం చూద్దాము. రోమా 5:8. రోమా 5:8 అండి, నేను చదువుతాను. రోమా 5:8. అక్కడ ఏముందంటే 5:8లో రోమి రాసిన పత్రిక 5:8లో దేవునికి మహిమ కలుగును గాక. 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కొరకు చనిపోయాడు తెలుసా అండి? మనందరి కొరకు చనిపోయాడు. మనం ఎవరము? పాపులము. ఏంటండి పాపులము? ఏంటన్నా పాప అంటావు? నేను అనట్లేదు, వాక్యమే, పరిశుద్ధ గ్రంథం అంటుంది. అందరు పాపులు అంటారు. పాపులను నీతిమంతులు చేయడానికి యేసు క్రీస్తు రక్తాన్ని శిలువ మీద చిందించాడు. కాబట్టి ప్రేమని దేవుని సంగమా, అలాగే ఈ వాక్యం ఉంటున్నట్టు ఎవరైనా అన్యులు అంటే క్రీస్తుని ఎరగని వారు ఉంటే నీ కొరకు మేము కూడా అన్యులము ఒకప్పుడు. నీ కొరకు యేసు ప్రభు ఈ పర్వదినాన, ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన్న ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మీద చనిపోయాడు. రక్తాన్ని, శరీరంలో ఉన్న రక్తాన్నంతా దారబోసాడు. ఎవరి కొరకు తెలుసా అండి? లోకములో ఉన్న ప్రజలందరి కొరకు, లోక పాపాన్ని అంటే మనుషుల పాపాలన్నిటినీ తీసివేయటానికి యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము మన పాపాలను కడిగి వేస్తుంది. యేసయ్య ఎందుకు చనిపోయాడు తెలుసా? రక్తాన్ని చిందించాడంటే మన పాపాలను కడిగివేయటానికి. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ గుడ్ ఫ్రైడే రోజున, నిజంగా ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుభ శుక్రవారం. ఎందుకంటే పాప బంధకాలలో పాప దాస కాడుకుంది చిక్కుకున్న మనల్ని దేవుడు విడిపించిన రోజు ఇది. రక్తాన్ని చిందించిన రోజు, మన పాపాలు కడిగబడిన రోజు ఇది. దేవుని కృప మీకు తోడయ్యునుగాక. ఆమేన్. ప్రార్థనండి. మహాగణుడ పరిశుద్ధుడగు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ తండ్రి, క్రీస్తు మీ కొరకు చనిపోయాను. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నట్టుగా యోహాను లోక పాపములు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి అని రాయబడలేదు. లోకలు ఉన్న దేశంలో ప్రతి లోకలు ఎన్నో దేశాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అందరి కొరకు మీరు లోకానికి వచ్చావు గొర్రెపిల్లగా. తండ్రి, మా కొరకు శిలువ మీద చనిపోయి మమ్మలను వైదిగోతన్ని విడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ, మీ రక్తంతో మమ్మల్ని కడిగినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ఆమేన్. ఆమేన్.